తర్వాత 6వ విషయాన్ని మనం ధ్యానిద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఆమెను తీసుకెళ్ళాయా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకంగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకి మనుషులను పంపి పేతురు అను మారుపేలు గల సీమోనుని పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోనను ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడుకు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని వెప్పేకి పంపెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కొర్నేలి కుటుంబం దేంతో నిండిందంటే భయభక్తులు కలిగిన కుటుంబం. దేవుడు అంటే ఎవరో తెలదు. అతడు రోమా శతాధిపతి. ఎవరమ్మా? యూదుడు కాదాయన, ఇజ్రాయేలీయుడు కాదాయన. ఎవరు? ఒక రోమీయుడే ఇండు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇలాంటి భయభక్తులు కలిగిన లోకస్తులను, అన్యులను దేవుడు రక్షణలోకి తీసుకొని వచ్చును గాక. దేన్ని బట్టి దేవుడు దర్శనాలు ఇస్తాడంటే దేవుడు ఎరగకుండానే భయభక్తులు కలిగి నిష్ఠతో ఉంటారు చూసావా. అలాంటి వారు దేవుడు ఇష్టపడి వారిని తన రక్షణలోనికి, తన రాజ్యంలోనికి ఆకర్షించుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొర్నేలి కుటుంబం భయభక్తులు కలిగిన కుటుంబం, ప్రార్థన చేసే కుటుంబం, ధర్మకార్యాలు చేసే కుటుంబం. ఏ కార్యాలు? ధర్మకార్యములు చేసే కుటుంబం. గుడులు కట్టించడం వల్ల, లేకపోతే హాస్టల్స్ కట్టించడం వల్ల, లేకపోతే అనాథాశ్రమాలు కట్టించడం వల్ల, ఇతంతు గృహాలు కట్టించటం వల్ల, ధర్మకార్యాలు చేయటం వల్ల ఎవరు పరలోకం వెళ్ళరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. గుడులు కట్టించినా, బడులు కట్టించినా, పేదలకు సహాయాలు చేసినా, దాన ధర్మాలు చేసినా, నదుల్లో మునిగొచ్చినా, రకరకాలైన జాతరలకు పోయి వచ్చినా, తీర్థయాత్రలకు పోయి వచ్చినా ఏ వ్యక్తి పరలోకాన్ని స్వాధీనం చేసుకోడు. కానీ యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచితే మాత్రమే. ఇప్పుడు ఎప్పేనికి పోయి పేతురుని పిలిపించుకొని రమ్మన్నాడు కదా. ఆ పేతురు వచ్చి ఏం నుంచి ప్రకటిస్తాడో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షించబడతారు అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామాన్ని ధరించుకోవాలి. ఆయన శక్తిని, ఆయన రక్తంలో ఉన్న శక్తిని, ఆయన సిలువ యాగాన్ని, ఆయన త్యాగాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకొని ఆయనే నిజమైన దేవుడు అని మనం నమ్ముతామో అప్పుడు మనం కూడా కొర్నేలి కుటుంబం ఎలా అయితే రక్షించబడిందో మన కుటుంబం కూడా అలాగ రక్షించబడును గాక. మరి ముఖ్యంగా దేవుడు మనల్ని ఆకర్షించాలంటే 3 పనులు మన దగ్గర ఉండాలి. లోకస్తుల దగ్గర 3 విషయాలు ఎప్పుడు గుర్తిస్తాడు దేవుడు. ఒకటోది ఏంటో తెలుసా? ఒకటోది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అది దేవుడు అని తెలిసినా ఒకటే, తెలియకపోయినా ఒకటే. దేనికి మొక్కినా ఓకే, వాళ్ళకి భయభక్తులు ఉన్నాయా లేవా అని చూస్తాడు. అలాంటి వారిని నిజదేవుడు పిలుస్తాడు. రెండోది ఏం కలిగి ఉండాలంటే ప్రార్థనలు ఇష్టపడుతూ ఉండాలి, ప్రార్థనలు చేసేవారిగా ఉండాలి. మూడోది ఏం చేయాలంటే ధర్మకార్యాలు చేసేవారిగా ఉండాలి. ఈ 3 పనులు చేసేవారిని ఈ ప్రపంచంలో ఏ మతంలో ఉన్నా సరే నిజమైన దేవుడు పిలిచి తన మార్గాన్ని చూపించి పరలోకం వారికి అనుగ్రహించును గాక. ఆమేన్.